పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఫార్ములా ఈ కార్ రేస్లో రెండో నిందితుడైన సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను మరోసారి విచారించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. అరవింద్ తన విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం స్వదేశానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ నెల 16న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను దాదాపు 8 గంటలకు పైగా విచారించారు. ఆయన చెప్పిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దర్యాప్తులో భాగంగా అరవింద్ కుమార్ను సైతం మరోసారి ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలు నిధుల మళ్లింపు, నిబంధనల అతిక్రమణ, విదేశీ కంపెనీతో జరిపిన లావాదేవీలు తదితర అంశాలపై సేకరించిన ఆధారాలు తాజాగా కేటీఆర్ విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అరవింద్ను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపుపై ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఏడాది జనవరి 8న అరవింద్ను తొలిసారి ప్రశ్నించారు. దానికి కొనసాగింపుగా మరోసారి ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని సైతం రెండోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.